యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, పునరుత్థాన దినములో మేము స్తుతించి ఆరాధించి మీ నామమును ఘనపరిచి ప్రభా మీ మాటలు వినుటకు మేము వచ్చి ఉన్నాము నాయన. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినము కనుక మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ నామమును ఘనపరిచే గొప్ప సమయం మాకు ఇచ్చినారు, మీకే వందనాలు నాయన తండ్రి. మరి మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉన్నాం అయ్యా. మరి మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకునునని చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడినప్పుడే ప్రభా తండ్రి మీ మాటలో ఉన్న శక్తి మేము పొందుకోగలుగుతాం ప్రభా. అది జీవమై ఉన్నది, అది మాకు ఎల్లప్పుడూ అవసరమై ఉన్నది నాయన. ఎందుకంటే ప్రభా మన జీవమే మాకు అవసరమై ఉంది, మేము జీవము గలవారిగా జీవించవలసి ఉన్నది. అది ఈ సమయమే నాయన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అల్పుడను బలహీనుడను ఏమాత్రము జ్ఞానం లేని వాడను నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే ప్రభా వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నాం. పోయిన వారము ఇదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినాం. ఇందులో నుండే దేవుడు ఒక మంచి వర్తమానం మనకి ఇచ్చాడు. ఆ వర్తమానము దాని కంటిన్యూషన్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అటువంటి మంచి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మొట్టమొదటి స్తోత్రం కలుగుగాక. ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము అనే వర్తమానం నుంచి మేము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరి దేవుని బిడ్డలారా, మార్గం ఏర్పాటు చేసేవాడు దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసే మార్గము లోక సంబంధమైంది కాదు. దేవుడు ఏర్పాటు చేసే మార్గము అది పరలోక సంబంధమైంది. ఎందుకంటే దేవుడే పరలోక సంబంధి అయి ఉన్నాడు. కనుక ఆయన ఏర్పాటు చేసే మార్గం కూడా పరలోక మార్గమే. ఎందుకంటే ఒక మత సంబంధమైన మార్గం కాదు, ఒక శాఖ సంబంధమైన మార్గం కాదు, ఇది లోక సంబంధమైన మార్గం కాదు, కానీ అది పరలోకానికి ఆయనే మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఎందుకంటే ఈ గడియ కోసము దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. మనం కనుక ప్రతి కాలంలో కనుక గమనించినట్లయితే ప్రియులారా, ప్రతి కాలంలో లోకములో ప్రపంచంలోని ప్రజల కోసము దేవుడు ఒక్కొక్క మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలాలకు సంబంధించినటువంటి దేవుడి ప్రవక్తలను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా అల్లకల్లంగా ఉన్న సమయంలో దేవుడు ఒక రంగం మీద దిగి వచ్చేసి నిజమైన వర్తమానము, ఆ కాలానికి సంబంధించిన వర్తమానం దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రతి కాలంలో దేవుడు జరిగించే ఆయన యొక్క విధానం. ఆమేన్. అందుకనే బైబిల్ అంతా మనం చూడగలిగితే ప్రియులారా, ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎందుకోసం ప్రతి కాలంలో పంపించబడుతున్నారంటే ప్రతి కాలంలో కూడా ఒక మార్గం ఉంది, ప్రతి కాలంలో ఒక వాక్యం ఉంది, ప్రతి కాలంలో ఒక వర్తమానం ఉన్నది, ప్రతి కాలంలో ప్రవక్త ఉన్నాడు. ఇది దేవుని యొక్క మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి, అది దేవుని యొక్క విధానము.
కానీ ఈ విధానాన్ని ఎవరు కూడా మార్చలేరు. అర్థమవుతుందా? మనం ఎంత చేసినా దేవుని పద్ధతిని ఎవరు మార్చలేరు. వింటున్నారా? ఎందుకంటే దేవుడే దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని విధానాన్ని ఎవరు మార్చలేరు. వింటున్నారా? దేవుని వాక్యమును మార్చలేరు. మనకిష్టం ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనము తిప్పుకున్నా కానీ అనుకున్నా కానీ దేవుని వాక్యము వాక్యమే. దేవుని వాక్యం ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఇంతకుముందు మనం ధ్యానం చేసిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన కొన్ని షరతులు పెట్టినప్పుడు ఆ షరతులకు మనం లోబడి ఉండాలా. కొన్ని నిబంధనలు ఉంటాయి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక నిబంధన ఉంటుంది. కానీ వాక్యంలో దేవుడు పెట్టే నిబంధనకి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కట్టుబడి ఉండాలా. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? చూడండి, ప్రతి దానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి. లోకంలో ఒక కండిషన్స్ ఉంటాయి. అట్లాగే మన దేవుని వాక్యముల విషయంలో కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? మనం దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన దేవుని పిల్లలం కాము. వింటున్నారా? రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన సరిపోలే. ఆయన ఏమి చెప్పాడు ఆ కండిషన్ అంటే. హల్లెలూయా. చూడండి, మనము మన దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే దేవుని రాజ్యములో మనము వెళ్ళాలి. దేవుని రాజ్యం మనం పొందుకోవాలంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే అది ఏంటిదంటే పిల్లరా, ఈ లోకంలో జన్మించిన మన జన్మ కాకుండా దేవుడు ఇంకో జన్మ కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదే బైబిల్ చెప్తున్నది. అదేంటిదంటే అది నూతన జన్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నూతన జన్మ అనగానే చాలామంది నిజమైన బైబిల్ వాక్యపరంగా నిజమైన బ్యాప్టిజం అనేది బైబిల్ రాయబడి ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే బ్యాప్టిజాలు అనేక రకాలుగా లేవు, కానీ ఒకటి బ్యాప్టిజం ఉంది. దేవునికి స్తోత్రం. బ్యాప్టిజం ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. విశ్వాసం ఒకటే, దేవుడు ఒక్కటే, సంఘం ఒకటే. ఆమేన్. మరి నిజమైన బ్యాప్టిజం ఏమై ఉందంటే బైబిల్ ఏం చెప్తుంది? అదే ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకొనుము. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ఉన్నది. హల్లెలూయా. ఈ కాలంలో చూడండి, ప్రతివాడు కూడా నిజమైన రక్షణ మేము పొందుకున్నామని చెప్తారు, కానీ నిజమైన బ్యాప్టిజం అంటే చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే చెప్తారు, మేము అన్ని బ్యాప్టిజాలు తీసుకున్నామండి, మేము ఇంతకుముందే తీసుకున్నాం, అదే బ్యాప్టిజం వాళ్ళు నిజమని అనుకుంటారు. కానీ బైబిల్ బ్యాప్టిజం కాదు. బైబిల్ ఎన్ని బ్యాప్టిజాలు ఉన్నాయంటే ఒకటే ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఆమేన్. హల్లెలూయా. అయితే దయ్యం సైతం నమ్ముతుందట ప్రియులారా. ఈ యేసుక్రీస్తు నామము నమ్ముతుంది, కానీ ప్రజలు నమ్మరు. లోకంలో ఉన్న సంఘ శాఖలు నమ్మవు. వారు ఎవరి కొరకు వారు మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మా సంఘ పద్ధతులు. ఈ పద్ధతులను దేవుడు పెట్టినవి కావు. వింటున్నారా? దేవుడు ఎన్ని పద్ధతులు పెట్టాడు? హల్లెలూయా. దేవునికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? దేవునికి ఒకటే పద్ధతి. అదేంటిది? ఆయన మార్గమే. ఆయనే చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా నేను పరలోకానికి రావాలా? నా ద్వారా అంటే నేను అనేది దేవుని వాక్యమై ఉన్నది. అందుకనే నేను అంటే ఏంటిది? నేను అనేది ఏకవచనం. వింటున్నారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఏంటిది? అవి బిరుదులై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది నామములు కావు. ప్రపంచం అన్ని శాఖలలో ఏం చేస్తున్నారు? వాళ్ళు బిరుదులలో బ్యాప్టిజం ఇస్తూ ఉన్నారు. కానీ సరి అయింది కాదు. యేసుక్రీస్తు నామము అనేది ఏకవచనం. అది ఒక నామము. ఆమేన్. బైబిల్ చెప్పేది అదే నామం, ఒకటే బ్యాప్టిజం. హల్లెలూయా. వింటున్నారా? కనుక చూడండి, నిజమైన రక్షణ, నిజమైన బ్యాప్టిజము, బైబిల్ బ్యాప్టిజం అనేది ఒకటే ఉన్నది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. దాని ద్వారానే దేవుడు తన శరీరం అనే సంఘంలో మనల్ని
సభ్యులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ సంఘం కాదు, కనిపించే సంఘం కాదు, మన కట్టడాలు కట్టుకునే సంఘం కాదు. దేవునికి కావలసింది ఈ సంఘానికి శిరస్సు కాదు, ఆయన శరీరం అనే సంఘానికి శిరస్సు. ఆమేన్. ఆ శరీరం అనేది ఏ శరీరమై ఉన్నది? ఆత్మీయ శరీరమై ఉన్నది. అదే ఆయన సంఘమై ఉన్నది. ఆ సంఘంలో జన్మించాలి. ఆమేన్. ఆ సంఘంలో చేరుడు కాదు, కలుసుడు కాదు, జైనవుడు కాదు, జన్మించడం కావాలా. ఆమేన్. వింటున్నారా? ఆ సంఘంలో ఆ శరీరంలో జన్మించిన వాళ్ళు ఎట్లా ఉంటారంటారు పిల్లరా? వారు జన్మించామండి చెప్పుకోవడం కాదు, కానీ వారు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. దేవుని ఆత్మను వారు కలిగి జీవిస్తారు. అందుకోసమే దేవుడు దానికోసం ఒక మార్గం ఏర్పాటు చేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అందుకనే ఇంకా నిజమైన మార్గంలోనికి, నిజమైన బ్యాప్టిజంలోనికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ బ్యాప్టిజము ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది అది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అది ఈ గడియలోనే దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని బయట తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడో దాయబడి ఉన్నది. వింటున్నారా? బైబిల్లో సంఘకాలాలు ఉన్నాయి. సంఘకాలంలో నుంచి దాయబడిందంతా కూడా, దాచబడినంత కూడా ఈ కాలంలో దేవుడు దాన్ని బయటికి తీసుకొచ్చాడు. వింటున్నారా? అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అనే, అది కూడా ఒక మార్గం. యేసుప్రభు అన్నారు, నేనే మార్గం అన్నాడు ఆయన. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి. అంటున్నారా? దాన్ని మనల్ని ఇట్లా 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 అని చెప్పడం కాదండి. ఏది చెప్పేది లేదు. ఆయన ఏమి చెప్తే మనం చేయవలసింది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఉదాహరణకి ఇప్పుడు ఎవరి మార్గం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో శాఖలలో, సంఘాలలో, సంఘాలు అని బైబిల్లో లేవు. సంఘము అని ఉంది. నిజమేనా? బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? సంఘాలు లేవు. యేసుప్రభు ఏమన్నాడు? నా సంఘమును అని మాత్రమే అన్నాడు. నా సంఘము అంటే ఏకవచనమై ఉంది. దేవుని స్తోత్రం. నా సంఘాన్ని నేనే కడతానన్నాడు. ఆ సంఘానికి మార్గము నేనే అన్నాడు. ఆ సంఘాన్ని నేనే పరలోకాన్ని తీసుకుపోతానన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడన్నాడు. కనుక ఆయనే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయ. ఆయన సంఘానికి మార్గం ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనే. ఆమేన్. ఆ సంఘాన్ని ఎక్కడ కట్టబడుతుంది? ఆయన నామములో. ఆ సంఘం ఎక్కడ కట్టబడుతుందంటే పిల్లలు, బండ అనే ప్రత్యక్షత మీద కట్టబడుతుంది. బండ అంటే దేవుని వాక్యము. వాక్యం అనే ప్రత్యక్షత మీద ఆయన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. వింటున్నారా? హల్లెలూయ. కనుక ప్రియులారా గమనించండి. కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దేవుని విధానాన్ని మనం మార్చలేము. వింటున్నారా? హల్లెలూయ. ఉదాహరణకి చూడండి, మనము కోడిగుడ్డు ఉంది. కోడి పిల్లలు కావాలంటే ఏం చేస్తారు? కోడి పిల్లలు కావాలంటే కోడి కింద పొదిగేస్తారు. నిజమేనా? పొదిగేసిన తర్వాత ఏమవుతుంది? ఆ కోడిగుడ్డులో నుండి ఆ పిల్ల తనకు తానే బయటికి రావాల. ఆ పెంక ఉంది, పెంక అంటే ఏంటిది? పైద దాన్ని పొడుచుకొని బయటికి రావాలా. అర్థమవుతుందా? వింటున్నారా? లేదు మేమే ఆ గుడ్డును పగలగొడతాం, పగలగొట్టి దాన్ని బయటికి తీస్తామంటే అది ఏమైతే తెలుసా? ఆ కోడిపిల్ల చచ్చిపోతుందండి. చవదా? నువ్వు తీసేది లేదు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన మార్గము. ఆ కోడి పిల్ల బయటికి రావాలంటే దేవుడు ఆ మార్గం పెట్టాడు. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. వింటున్నారా? అది తన్ను తానే ఆ పెంకను పొడుచుకొని బయటికి రావాలా. హల్లెలూయ. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని పద్ధతి ఎట్లా ఉంటుందంటే దాన్ని ఎవరు మార్చలేరు. హల్లెలూయ. ఆ విధానాన్ని ఎవరు కూడా మార్చలేరు. హల్లెలూయ. ఒకవేళ కనుక నువ్వు ప్రయత్నిస్తే ఆ కోడి గుడ్డు నుంచి దాన్ని ప్రయత్నం చేస్తే
అది చనిపోతుంది. అట్లాగే నీ సొంత విధానాలు ఏర్పాటు చేసుకుంటే నువ్వు కూడా చస్తావు. అర్థమవుతుందా? మీ విధానాలు కాదు, దేవుని విధానం కావాలా. మన మార్గాలు కాదు, దేవుని మార్గం కావాలా. అందుకనే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవాలా. హల్లెలూయా. కనుక దేవుని విధానాన్ని ఎప్పుడు కూడా మనము మన ప్రయత్నం మార్చడానికి ప్రయత్నం చేయవద్దు. వింటున్నారా? మన ఆలోచనలు కాదు, ఆయన మార్గము, ఆయన ఏర్పాటు చేసిన మార్గం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అందుకనే మన ప్రయత్నాలకి నడవేయండి. మనం పోయినసారి విన్నాం, ఒక ఆయన కుష్ఠరోగంతో బాధపడ్డప్పుడు ప్రవక్త అన్నాడు, ఆయన ఎక్కడ మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. ఎక్కడది? యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే ఆయన మునగలేదు. ఎందుకు మునగలేదంటే, నేను ఎందుకు మునగాలో, నేను నా సొంత విధానం, సొంత మార్గం అనుకున్నాడు. కానీ కాదు, అక్కడ ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త చెప్పిన పని నువ్వు చేయాల్సిందే. ప్రవక్త ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇట్లా నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది? ఒక నది ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్ళి 7 మార్లు మునుగుము. నువ్వు అప్పుడు ఏమవుతావు? నీ వ్యాధి పోతుంది. అర్థమవుతుందా? అంటే మనం వెళ్ళాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి కాలంలో ఒక ప్రవక్తను పెడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గానికి ఆ వాక్యం దేవుడు పెడుతున్నాడు, వర్తమానం పెడుతున్నాడు, ప్రవక్తను పెడుతున్నాడు. కనుక ప్రవక్త ద్వారా మాత్రమే మనం ఆ మార్గంలోకి రాగలుగుతాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే సంఘాలు, పెద్ద సంఘాలు లోకంలో ఉన్నాయి. అవి మనకు అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు కలిగే సంఘాలు ఉన్నాయి కదా, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది వాక్యము. వాక్యం ద్వారా వచ్చే ప్రవక్త, బైబిల్ ద్వారా దేవుని చేత పంపబడిన ప్రవక్త. ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఈ మధ్యలో, తెలుసా? ఒక్కొక్కరు నేను ప్రవక్త అంటాడు కదా. పెద్ద బోధకులు ఏమంటారు? నేను ప్రవక్త అంటాడు. ఎవరికి వాళ్ళే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్త అనేక మంది లోకంలో బయలుదేరి ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. నిజమేనా కదా? అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు ఆ మాట. అబద్ధ బోధకులు, ఊరికో అబద్ధ బోధకుడు, ఊరు ఒక్కడు కాదు, ఊళ్ళో 10 మంది ఉన్నారు అబద్ధ బోధకులు. వింటున్నారా? ఒక ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? ప్రతి ఊళ్ళో చూడండి, అన్ని చర్చలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. సత్యము మాత్రమే సత్యమే. ఆమేన్. నువ్వు 22,000 ఎంతమంది ఉన్నా పర్వాలేదండి. ఎంతమంది అబద్ధ బోధకుంటే మనకు అవసరం లేదు. నిజమైన బోధ కావాలా, నిజమైన మార్గం కావాలి, నిజమైన వాక్యం కావాలి. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, ఆ మార్గంలో నడుస్తామో, ప్రయాణం చేస్తామో, ఏమవుతుందంటే ప్రియులారా, మన స్వభావం లేకుండా పూర్తిగా దేవుని విధానం, దేవుని స్వభావమే మనం కలిగి ఉంటాం. ఆయన మార్గంలోనే మనం నడుస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము నడుస్తున్నప్పుడు చూడండి, ఆయన వెనుక మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రతి శక్తి, ప్రతి ఒక్క గుణలక్షణం అవన్నీ మనకు వస్తాయి ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడు మార్గం ఏర్పాటు చేసినప్పుడు. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మోషే కాలంలో మరి ఇశ్రాయేలు కోసం దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల తర్వాత నేను బయటకు తీసుకొస్తున్నాడు. ఒక వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కనుక ఇజ్రాయేలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. తర్వాత దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చడానికి 400 సంవత్సరాల దాకా ఏర్పాటు చేసినాడు. వారిని బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు దేవుని కోసం మొరపెట్టారు. నిజమేనా? ఒక మార్గం కావాలని మొరపెట్టారు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కానీ వారి మొర్రను దేవుడు విన్నాడు. వారి కోసం దేవుడు ఒక ప్రవక్త ద్వారా మార్గం ఏర్పాటు చేసినాడు, వాగ్దానం ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశము. నిజమేనా? అది దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానమే కదా. అంటే అర్థం ఏంటంటే మోషే ద్వారా మాత్రమే. అర్థం చేసుకోండి. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, అప్పుడు కూడా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, మీ ద్వారానే నేను మాట్లాడతాడా దేవుడు, మా ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ కాదు, దేవుడు మాట్లాడేది మోషతో మాత్రమే కదా. ఏలియా కాలంలో చూడండి, ఎంతమంది ఉన్నారు బైబిల్ ప్రవక్తలు? ఎంతమంది ఉన్నారు? 400 మంది బైబిల్ ప్రవక్తలు ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు ఎవరితో ఉన్నాడు? ఏలియాతో ఉన్నాడు. ఎందుకంటే కార్యము జరిగించేది ఏలియా ద్వారానే. 400 మందిగా 4,000 మంది ఉండనియండి, 40 లక్షల మంది ఉండనియండి, 4 కోట్ల మంది ఉండనియండి, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక్కరే, దేవుడు ఒక్కడే, మార్గం ఒక్కటే, ప్రవక్త ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, పరలోకం ఒక్కటే. దేవుడు నిర్ణయించింది ఒక్కటే, సంఘం ఒకటే, మార్గం ఒక్కటే. కనుక దేవుడు బిడ్డలారు గమనిస్తుంది, ఆ మార్గమే మనకు కావాలి. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే తన మార్గంలో నడిచిన వారిని దేవుడు వారిని విడిచిపెట్టాడు. వింటున్నారా? దేవుని మార్గం ఎన్నుకొని ఆయన మార్గంలో నడిచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి. ఆమేన్. ఎందుకంటే వారు ఆయనకు లోబడి ఉంటారు, ఆయన మాట వింటారు, ఆయన చెప్పింది చేస్తారు. అది కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన ఆయన మాట మాత్రం విడిచిపెట్టారు. ఆమేన్. అబ్రహాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి 22వ అధ్యాయంలో ఏముంది? అబ్రహాము 22, 7వ వచనం, 8వ వచనం. దానికంటే ముందు మొదటి నుండి మనకు మనం చదువుకుంటే అర్థమవుతుంది. మొదటి నుండి చదవండి దయచేసి. 22వ అధ్యాయం 3 నుండి. ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా, దేవుడు ఎప్పుడు కూడా పరిశోధిస్తాడండి. హల్లెలూయా. ఆమెను చెప్తారా? హల్లెలూయా. దేవుని ఎవరికి పరిశోధిస్తున్నాడు? దేవుడు తన పిల్లలనే పరిశోధిస్తున్నాడు. ఆమేన్. తన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారినే పరిశోధిస్తున్నాడు. ఆమేన్. అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆమేన్. చూడండి, చదవండి. అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలిచ్చి చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు ఆ గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, ఇక్కడ నుండి మనం చదువుతున్నాం 7-8 వచనాలు. తర్వాత ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమీ నా కుమారుడానెను. అప్పుడు అతడు నిప్పును
కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. చూడండి, అంటే ఇదంతా అబ్రహాము తెలుసు. నిజమేనా? హల్లెలూయ. అబ్రహాముకు తెలిసి మాట చెప్తున్నాడా? తెలియకనా? తెలుసు. హల్లెలూయ. తెలుసు అంటే దేవుడు ఆ పని నా కోసం చేస్తాడని తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన, దేవుని మార్గము నడుస్తున్న ప్రతి కొనికి తెలియాలా. దేవుని నడిపిస్తున్నాడు, ఆ మార్గం నిజమైంది, నువ్వు నడువు, దేవుడు నీకోసం అన్నీ చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు ప్రతి నీకోసమే చేస్తాడు. నిజమేనా? చూడండి, కుమారుడు అడుగుతున్నాడు కదా, గొర్రెపిల్ల ఏది అంటే అబ్రహాం ఏమన్నాడు? అది యెహోవా ఈరే, యెహోవానే చూసుకుంటాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే దేవుని మార్గంలో నడిచే ప్రతి వారికి అన్ని విషయాల్లో దేవుడే సహాయం చేస్తాడు. అంటే మనం చేయవలసింది నడవాలా. ఆయన మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో మనం నడవాలా. అది నిజమైన మార్గమై ఉండాలి, అది యేసుక్రీస్తు మార్గమై ఉండాలి, అది వాక్యమై ఉండాలి, సత్యమై ఉండాలి, అది ఈ కాలపు వర్తమానమై ఉండాలి. అందులో మనం నడుస్తున్నప్పుడు దేవుడు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు వారికి మార్గం ఏర్పాటు చేసినప్పుడు, నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తున్నాను, మీరు దాన్ని స్వాధీనం చేసుకోండి అన్నాడు ఆయన. ఆమేన్. దాన్ని మీరు ఏం చేసుకోవాలా? స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవాలంటే మనము వట్టిగా కూర్చుంటే అది మనకు రాదు. దేవుడైతే ఇచ్చాడండి, వింటున్నారా? దేవుడైతే ఇచ్చాడు, మీరు ఏం చేయాలి? దాన్ని ప్రయాణం చేయాలా, సాగిపోతుంటేనే సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మీకు రావచ్చు. అయినా కానీ వాటిని మీరు జయిస్తూ ముందుకు సాగిపోవాలా. ఎందుకంటే దేవుడైతే ఇచ్చాడు, దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఆమేన్. అర్థమవుతుందా? మనము దేవునితో ఎల్లప్పుడూ ఉండాలంటే, దేవునితో నిత్యం ఉండాలంటే మన ప్రయాణంలో ఏది వచ్చినా కానీ మనం ఎక్కడ ఆగిపోవద్దు. ప్రతిదీ మనము జయిస్తూ ముందుకు సాగిపోవాలా. నిజమైన మార్గం ఎటువంటిదంటే అది సత్యమైన మార్గం. వింటున్నారా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. అపోస్తలుల కార్యంలో ఒక మాట అంటాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏంటిది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. మీకును మీ పిల్లలకును రాబో వారందరికీ ఈ వాగ్దానము చెందునని ఉంటుంది. 2వ అధ్యాయంలో చూడండి ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. 2:38-39 వచనం చూడండి. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయ. ఈ వాగ్దానం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయ. ఈ వాగ్దానం ఎవరికి? ఈ వాగ్దానం మీరు ఏం చేసుకోవాలా? అప్పుడు ఇజ్రాయేల్కి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మార్గం ఇచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు, మార్గం ఏర్పాటు చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. మనల్ని మార్గం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. శాఖల నుంచి ఒక బయటికి తీసుకొచ్చి ఒక మార్గం మనకి ఇచ్చాడు. అది నిజమైన మార్గమై ఉన్నది, అది దేవుని మార్గమై ఉన్నది. ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏం పొందుకోవాలి? వాగ్దానం ఏంటిది? పరిశుద్ధాత్మ.
ఈ వాగ్దానము మీకును, పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు ప్రతివానికి చెందును. అందరికీ కాదండి, దేవుడు ఎవరిని తన యొద్దకు పిలుచుకుంటాడో, తన వారిగా చేసుకుంటాడో, తన మార్గంలో నడుస్తారో వారికి మాత్రమే చెందుతుంది. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, హనోకున్నాడు. బైబిల్లో హనోకు దేవుడికి మార్గం ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే హనోకు కాలంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ, వాటికి ఎన్ని శాఖలు ఉన్నాయనికి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంది? దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే. ఆమేన్ అంటున్నారా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మాత్రమే హనోకు నడవాల. అందుకని హనోకు జీవితంలో బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఆయన జీవించిన జీవితం అంతా కూడా ఎవరితో నడవలేదు, కానీ దేవునితో నడిచాడు అని బైబిల్ చెప్తుంది. నిజమేనా కదా? ఆయన జీవితంలో కష్టాలు ఉంటాయి. మానవునికి అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేవని అనుకోకండి, అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టం ఉంటేనే బాధ తెలుస్తుంది, బాధ ఉంటేనే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ఉంటేనే కనిపెట్టుకోవడం వస్తుంది. విశ్వాసం లేకపోతే మనం కనిపెట్టుకోలేం. ఎదురు చూపు లేదు. బాధ రావాలా, కష్టం రావాలా, బాధ తెలవాలా, అది మనం భరించాలా. నిజమేనా? ఇవన్నీ భరిస్తేనే మనం ఎదురు చూస్తాం. ఆమేన్. అందుకని హనోకు చూడండి, దాదాపు 500 సంవత్సరాలు మరి ఆయన దేవునితో నడిచినట్టుగా దేవుని సంతోషపెట్టాడు. దేవునితో నడిచాడు, దేవునితో నడుస్తూ సంతోషపెట్టాడు. ఆమేన్. అర్థమవుతుందా? నడవడం కాదు. మనం ఏమంటామంటే మంచిగానే ఉన్నామండి, దేవుని బిడ్డలుగానే జీవిస్తున్నామని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని సంతోషపెట్టే జీవితం రావాలా. మనం నడుస్తున్నప్పుడు నడక దేవునికి ఇష్టంగా ఉండాలా. నిజమేనా? దేవుని సంతోషపెట్టాలా. నిజమేనా? మనకు మనం సంతోషపడు కాదు కదా. మనం జీవిస్తే మన జీవితాన్ని బట్టి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి, సాక్ష్యం చెప్పాలా. యోబు గురించి దేవుడు సంతోషపడ్డాడు, సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఓ ప్రపంచంలో భూమి మీద ఈ నా భక్తుడు అని గొప్ప సాక్ష్యం చెప్పాడు. నీతిమంతుడు అని చెప్పలేదా? హల్లెలూయా. అంటే దేవుడు చెప్పగలిగినాడు. దేవుడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి సాక్ష్యం చెప్పగలిగిన జీవితం మనకు కావాలా. ఆమేన్. అందుకనే ఇప్పుడు హనోకు గురించి మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే హనోకు గురించి బైబిల్లో రాయబడింది. నిజమేనా? ఆయన జీవించిన సంవత్సరాలన్నీ కూడా మరి దేవునితో జీవించాడు, దేవుని సంతోషపెట్టాడు. ఆమేన్. దేవుని సంతోషపెట్టాడు. హల్లెలూయా. కనుక మనం జీవించిన జీవితకాలం అంతా కూడా మనం మనుషులు సంతోషపెట్టడం కాదు. ఎవరిని సంతోషపెట్టాలి? కేవలం దేవుని సంతోషపెట్టాలా. ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం ఆయన సంతోషపెడతాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏలియా కాలంలో కూడా ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పటికీ దేవునితో నడిచినవాడు ఏలియా. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిచినవాడు ఏలియా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే బైబిల్లో జ్ఞానులు కనపడతారు. మనం బైబిల్లో చూసినట్టయితే యేసు ప్రభువు వారు పశువుల పాకలో బేత్లెహేములో జన్మించినప్పుడు మరి జ్ఞానులు బయలుదేరారు. జ్ఞానులు బయలుదేరినప్పుడు వారిని నడిపించేదానికి దేవుడు ఒకటి ఏర్పాటు చేసినాడు. ఏంటిది? నక్షత్రాలు. హల్లెలూయా. నక్షత్రము గుండా వారు బయలుదేరినారు. నక్షత్రము దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. ఆ మార్గం ఎక్కడికి తీసుకుపోయింది? యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోయింది. ఆమేన్. అందుకని దేవుడు తన ప్రజలకి దేవుని దగ్గరికి తీసుకొచ్చే మార్గం ఏర్పాటు చేస్తాడు. తన దగ్గరికి వారు వచ్చే మార్గమును మాత్రమే ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గము గుండానే వారు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే దేవుని ఎన్నికలో ఉన్నవారును వారిని ఎవ్వరు కూడా దూరము చేయలేరు. వారు ఎటువంటి వారైనా కానీ దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయం కూడా వారిని తీసుకుంటాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ
సమయస్త్రీ దేవుని ఎన్నికలో ఉంది. హల్లెలూయా. ఆమె భయంకరమైన పాప జీవితం జీవిస్తుంది. అయినప్పటికీ ఒక సమయం వచ్చింది, యేసుప్రభు వారే అక్కడికి వెళ్ళారు. ఆమె అక్కడ యేసు ప్రభువును కనుగొన్నది. యేసు ప్రభు మెస్సియాని కనుగొన్నది. ఓ, ఈయనే మెస్సియాని కనుగొన్నది, ఈయనే నా మార్గమై ఉన్నాడు. అప్పుడు ఆమె జీవితం మార్చబడింది. నిజమేనా? అప్పుడు ఆయనను కనుగొన్నది. ఓ, ఆయన వెంబడించింది. ఈ దినాన సాక్ష్యం నిలబడ్డది సమరీ స్త్రీ మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, పెంతెకొస్తు దినాన దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులు ఉన్నారు అక్కడ. వారు మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మక వారి మీద దిగొచ్చాడు. తర్వాత వారినందరి తన మార్గంలో నడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. నేను నడిపించాలంటే ప్రతి దినము ప్రతి గడియ నేను నడిపించాలంటే మనుషులు నేను నడిపించలేరు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కూడా నడిపించాలంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలా. అదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మరి ఈ గడియ ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి? మలాకి 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ గడియకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏమై ఉన్నది? 4వ అధ్యాయము మలాకి 5వ వచనం ఏముంది? చదవండి దయచేసి. మలాకి 4:5. మలాకి గ్రంథము యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అది ఏ కాలమై ఉన్నది? అది ఈ కాలమే. ఆమేన్. ఈ కాలం అంటే చివరి కాలము. బైబిల్లో ముగింపు కాలం అది. హల్లెలూయా. ముగింపు కాలంలో దేవుడు కూడా ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. అది ఈ గడియ మార్గమై ఉన్నది. వింటున్నారా? ప్రతి గడియలో ప్రతి కాలంలో దేవుడు ఏర్పాటు చేసినట్టుగానే అట్లాగే ఈ గడియలో కూడా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. అది ప్రవక్త ద్వారా. ఎందుకంటే ప్రవక్తను పంపించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా వర్తమానం కూడా ఇస్తాడు. ఆ గడియ వర్తమానం అది. దేవునికి స్తోత్రం. కనుక శాపము నాశనం రాకుండా అక్కడ ఏం చెప్తుంది వాక్యము? జాగ్రత్త వినండి, మలస చదవండి. యెహోవా నియమించిన అంటే భయంకరమైన దినం ఒకటి రాబోతుంది. దేవుడు నాశనం చేయబోతున్నాడు. వింటున్నారా? అది రాకముందే, నాశనం కాకముందే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఏలియాను మీదకు పంపిస్తానన్నాడు ఆయన. ఇది ఒక దేశానికి కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది. ప్రవక్తలు ఎప్పుడు దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు. ప్రతి కాలానికి ఒక ప్రవక్త మాత్రమే ఉంటాడు. ప్రపంచానికి, భారతదేశానికి కాదు, వేరే దేశానికి కాదు, ప్రపంచానికి. వింటున్నారా? దేవుడు ఒక ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, కానీ ప్రపంచానికి సంబంధించిన వాడు. ఆమేన్. వాక్యము కూడా అందరికీ వర్తిస్తుంది. ఒక దేశానికి వర్తించేది కాదు, ప్రపంచంకి అంతటి కూడా వాక్యం చెందుతుంది. వర్తమానం కూడా ప్రపంచంలో ప్రతి మానవుకు చెందుతుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకనే భయంకరమైన మహాదినం రాకముందు ఏమన్నాడాయన? ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఏలియాను పంపించిండు కదా. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఏలియా వచ్చును, వర్తమానం తీసుకొచ్చాడు. అది ఎవరి కోసం వర్తమానము? తండ్రుల యొద్దకు పిల్లలను, తండ్రుల హృదయములు పిల్లల తట్టుకుని పిల్లల హృదయములు తండ్రుల తట్టు తిప్పేదానికి ఆ వర్తమానం తీసుకుని వచ్చాడు ఆయన. అంటే అది ఆఖరి గడిలో దేవుడు తీసుకొచ్చే వర్తమానం. అదే మార్గమై ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ఈ కాలంలోనే
ప్రతి కాలములో బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ముగింపు వరకు ఏ ఏ మర్మములు దాచబడి ఉన్నాయో ఆ మర్మములన్నీ కూడా ఈ చివరి కాలంలోనే ప్రవక్త ద్వారా ఏలియా ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అదే వాక్యం చెప్తుంది. ఏమని? 7వ దూత పలుకు దినములలో దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచబడిన ప్రతిది కూడా, దాచబడిన ప్రతి మర్మం కూడా బయలుపరచబడుతుంది అని వాక్యం ఉంటుంది. చూడండి 17 చూడండి, ప్రకటన 17. అది క్లియర్గా అక్కడ ఉంటుంది, చూడండి దయచేసి. ప్రకటన 17 ఏం చెప్తుంది? ఏడవ దూత పలుకు దినములలో అతడు ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా కూడా సమాప్తమగును. ఆమేన్. అంటే సమాప్తం అయిపోతుందంటే ఇంకా కాలాలు ఏమైనా ఉన్నట్ట? ఏమి కాలం లేదండి. సమాప్తమయ్యే కాలం ఎప్పుడు? రాబోయే కాలం కాదు, అది ఈ కాలంలో సమాప్తమైపోతుంది. ఆమేన్. అందుకని ఈ కాలాన్ని మనం ఏమంటున్నాం? సమాప్తమయ్యే కాలం ఇది, ముగించబడే కాలము, కాలాంతము, ముగింపు కాలం. హల్లెలూయా. ఏంటంటే అర్థం ఏంటంటే పిల్లలు, ఇంకా ఈ కాలాలు లేవు, వర్తమానాలు లేవు, ప్రవక్తలు లేరు. చివరి ప్రవక్త కాలంలోనే, చివరి గడియలోనే బైబిల్ మర్మము సంపూర్తిగా బయలుపరచబడింది. అదే నిజమైన మార్గమై ఉన్నది, అదే ఈ గడి యొక్క మార్గమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ మార్గంలో నడిచిన వారెవరు? ఈ మార్గం ఎంచుకున్న వారెవరు? నడిచేవారెవరు? అనుకున్నాడు, దేవునితో నడిచాడు, దేవుని సంతోషపెట్టాడు, తన జీవితాంతం దేవుని సంతోషపెట్టాడు. హల్లెలూయా. మరి చివరి గడియలో కూడా దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఎవరు నడుస్తారంటే ఆ దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే నడుస్తారు. అందరూ ఆ మార్గంలో నడవలేరు. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని నిర్ణయంలో ఉన్నవారు, దేవుడు ఏర్పాటు చేయబడిన వారు, వర్తమానము ఉన్న ఆ కాలంలో వర్తమానాన్ని గైకొన్నవారు, ఆయన నమ్మినవారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆ గడియ వర్తమానాన్ని వారు పొందుకుంటారు. ఆ వర్తమానం ప్రకారం వారు జీవిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతిదీ వారు గ్రహిస్తారు. దాచబడిన ప్రతిదీ కూడా బయలుపాటు కలిగి వారు జీవిస్తారు. మరో మాటలో వారు ప్రత్యక్షత కలిగి జీవిస్తారు. ఆమేన్. ప్రత్యక్షత లేకుండా వారు జీవిస్తారు, ప్రత్యక్షత కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక నామకార్థంగా జీవించే జీవితం కాదండి ఇది. శాఖలు కాదు, శాఖల మార్గాలు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన చివరి మార్గం ఇది. ఈ కాలంలోనే బైబిల్ ముగింపు ఉంది. ఈ కాలంలో నిజమైన బోధం ఉంటుంది. ఈ కాలంలో వాక్య ప్రకారం జీవించేవారు ఉంటారు. ఈ కాలంలో దేవుడు ఎన్నుకునే వధు ఉంటుంది. ఈ కాలంలో వివాహం ఉంటుంది. ఈ కాలంలో వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆత్మీయంగా పెళ్లి కుమారుని వివాహం చేసుకునే సమయం ఇది. హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా సిద్ధపడే సమయం ఇది. అందుకని బైబిల్ చెప్తుంది, వధువు తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆల్రెడీ సిద్ధపరచుకున్నది. ఎందుకంటే పెళ్లి కుమారుడు వస్తారని. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలా. ఇదంతా ఆత్మీయ కార్యం. ఎటున్నారా? హల్లెలూయా. పెళ్లి చేసుకోవడం అంటే ఆయనలో మనము ఒకటి కావడమే. అర్థమవుతుందా? బైబిల్ ఒక మాట ఉంది, వివాహం పెళ్ళిళ్ళప్పుడు ఏం చెప్తారు? పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు తల్లిదండ్రులు వదిలి విడిచిపెట్టేసి ఒకరినొకరు హత్తుకుందని ఉంటుంది. అంటే ఈ పెళ్ళి కాబోయే వరుడు, పెళ్ళి కాబోయే ఎవరు? వధువు. తల్లిదండ్రులు విడిచి ఒక్కటిగా చేపడతారు. అర్థమవుతుందా? అంటే వివాహం యొక్క అర్థం అది. ఇప్పుడు ఏంటంటే ఆత్మీయంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా ఉన్న మనము ఒక్కటిగా చేయబడడం, ఐక్యము కావడం. హల్లెలూయా. అర్థమవుతుందా? అది వివాహమే. ఒక్కటి చేయబడడం అర్థమైంది. వివాహం కాదా? వేరు వేరు కాదు. జతపరచబడి ఉన్న ఇద్దరు ఇక్కడ ఉన్నారు అని చెప్తారు కదా.
ఇటు ఒకరు ఈ జతపరచబడబోతున్నారు. దేని ద్వారా? వివాహ కార్యం ద్వారా. ఆత్మీయ వివాహం ఏంటిది? ఇద్దరు ఒకటి కావడమే. హల్లెలూయ. అది ఈ కాల వర్తమానం, ఈ గడియలో దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. చూడండి, మనం ఒక్కటిగా అయ్యే కాలం ఇది. మనం ఒక్కటిగా కావాలి, ఐక్యం కావాలా. అంటే ఆయన మన లోపల ఉండాలా, మనం ఆయన లోపల ఉండాలా. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మర్మములన్నీ మన లోపలికి వచ్చేస్తాయి. ఆయనే మర్మమై ఉన్నాడు. ఆ మర్మం మనం పొందుకుంటాం. ఆ సీక్రెట్ ఏం లేవు మనకి, అన్నీ బయలుపరచబడ్డాయి. మనం ఇప్పుడు ఆయన మార్గంలోనే నడుస్తామండి. మనం ఎన్నుకున్నదే ఆయన మార్గం. చూడండి, అందుకనే వీరు ఖచ్చితంగా ఎక్కడ ఉంటారండి? ఆయనతోనే ఉంటారు. ఈ లోకం ఉన్నప్పటికీ కూడా వారు జీవించేది పరలోకంలో. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, వారి ఆ క్రియలు ఎట్లా ఉంటాయంటే యేసుప్రభువు వారు అన్నారు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తాడన్నాడు ఆయన. వాళ్ళు క్రియలు చేస్తారు. ఆయనలో ఉన్న వధువు, ఆయన భార్య ఏం క్రియలు చేస్తుందంటే ఆయన చేసిన క్రియలు చేస్తారు. ఇక్కడ ఉంది, భూమి మీద ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం మనం ఆలోచించాలా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇదే, ఈ గడియకు. వింటున్నారా? మరి ఈ మార్గంలో మనం నిజంగా నడిచినట్లయితే ఆయన పొందుకున్న వారిగా జీవిస్తాం, ఆయనను కలిగి ఉన్నవారుగా జీవిస్తాం, ఆయన చేసిన కార్యాలు మనం చేస్తాం. వింటున్నారా? అదే ఆత్మను మనం పొందుకుంటాం, ఆయన ఆత్మను పొందుకుని మనం జీవిస్తాం. హల్లెలూయ. చూడండి, మరో మాటలో ఆయన వలె జీవిస్తాం, ఆయనను మనం చూపెడతాం, ఇతరులకు చూపెట్టగలుగుతామండి. అటువంటి జీవితం మనం జీవిస్తాం, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఆఖరి గడియలో వధువు కోసం ఏర్పాటు చేసిన మార్గం ఇది. వింటున్నారా? ఇందులో నడిచిన వారందరూ కూడా ఖచ్చితంగా ఆయన కలిగి ఉంటారు. అదే వారి ప్రయాణం అంతదే. మనం అదే దారిలో ఉన్నాం, మనం ఎన్నుకున్నాం, దేవుని ఏర్పాటులో ఉన్నాం, దేవుని నిర్ణయంలో ఉన్నాం, మనం వధువై ఉన్నాం, మనం పెళ్లి కుమార్తె ఉన్నాం, ఆయన కలిగి ఉన్నాం, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. నిత్యము ఆయనతో ఉండే ఒక సమయం మనకుంది. హల్లెలూయ. అదే దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నమ్ముతున్నారా? అదే మనకు కావాలి. ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన మనము కలిగి ఉంటాం, ఆయనతో జీవిస్తాం, ఆయన్ని పొందుకుంటాం, నిత్యము ఆయనతో జీవిస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. జీసస్, హల్లెలూయా, జీసస్.